భగవద్బంధువులారా, మనము కాళికాంబ సప్తశతి నుంచి రోజుకు పద్యం చొప్పున తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గూర్చి తెలుసుకుందాము. చదువుకున్న పళము కుదురైన వినయము, వినయ పళము వేద వేదియగుట, వేద వేది పళము విశ్వము తానౌట. చదువుకున్న పళము కుదురైన వినయము, వినయ పళము వేద వేదియగుట, వేద వేది పళము విశ్వము తానౌట. కాళికాంబ హంస కాళికాంబ. తాత్పర్యము: ఓ మనిషి చదువుకున్నాడు అంటే నిదర్శనం ఏమిటి? వినయమే వినమ్రతే, విద్యా దదాతి వినయం అని చెప్పారు కదా. ఎడ్యుకేషన్ షుడ్ గివ్ హ్యూమిలిటీ, మై డియర్ ఫ్రెండ్స్. వేర్ దెర్ ఈజ్ నో హ్యూమిలిటీ, దెర్ ఈజ్ నో ఎడ్యుకేషన్ వాట్సోఎవర్. చదువుకున్న ఫలము కుదురైన వినయము, వినయ ఫలము వేద వేది ఎగుట. ఎవడైతే వినయంగా ఉంటాడో వాడు వేదవేది అవుతాడు. అంటే తాను ఇంతవరకు తెలుసుకోలేనిది, తనకు ఇంతవరకు తెలియనివి తెలుసుకుంటాడు. వేదం అంటే శృతి, ఇతర లోకాల నుంచి ప్రవహించే జ్ఞానం. దానిని తెలుసుకుంటాడు, వేదవేది అవుతాడు. వేదవేది ఫలము విశ్వము తానవుట. ఎవడైతే ధ్యానం చేసి అతీంద్రియ జ్ఞానం దివ్యచక్షువుతో జ్ఞానం సంపాదిస్తాడో వాడు సర్వం తానవుతాడు, అహం బ్రహ్మాస్మి అవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, అదే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నిజస్థితి, జీసస్ క్రైస్ట్ యొక్క నిజస్థితి, మరి ఆది శంకరాచార్యుల వారి నిజస్థితి. ఈ విధంగా చక్కగా ఎంత తెలియజేశారు స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి. చదువుకున్న ఫలము కుదురైన వినయము, వినయ ఫలము వేద వేదియగుట, వేద వేది ఫలము విశ్వము తానౌట. చదువుకున్న ఫలము కుదురైన వినయము, వినయ ఫలము వేద వేదియగుట, వేద వేది ఫలము విశ్వము తానౌట. కాళికాంబ హంస కాళికాంబ. ఎంతో చక్కగా ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాము. మరొక పద్యం ద్వారా మనం అనుసంధిద్దాము. స్వస్తి.